కాకినాడ రూరల్ కొవ్వూరులోని వారాహిదేవి ఆలయంలో గుప్త నవరాత్రులకు సర్వం సిద్ధం చేసినట్లు ఈవోసీహెచ్ ఎస్ఎన్ఎస్ శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ఆలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ నుండి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతాయన్నారు. నవరాత్రుల సందర్భంగా మధ్యాహ్న భోజనం, ప్రసాద వితరణ చేస్తామన్నారు. రాత్రి కుంకుమార్చనలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ శాఖ అధికారుల సూచనలు, సలహాలు, భక్తులు, దాతల సహకారం తీసుకొని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే మొట్టమొదటి గుప్త నవరాత్రులను అంగరంగ వైభవంగా జరుపుతామన్నారు. ఆదివారం నాడు అమ్మవారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నమస్కారాలండి. ఈ కొవ్వూరు గ్రామంలో చేసిన శ్రీ వారాహి అమ్మవారి పీఠం దేవస్థానానికి గౌరవ దేవాదాయ ధర్మాదాయ శాఖ రామతీర్థ సంస్థ కమిషనర్ రాజమహేంద్రవరం శ్రీ రామచంద్రరావు గారి ఆదేశాల మేరకు మరియు కాకినాడ దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీ డిఎల్వి రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా దేవాదాయ శాఖ అధికారి డి వెంకటేశ్వర ఆదేశాల మేరకు మరియు గౌరవ అధికారులందరూ యొక్క ఆదేశాల మేరకు శ్రీ పరాభవనం సంవత్సరం యొక్క ఆషాఢ కృష్ణ నవరాత్రి మహోత్సవాలు ఈ ఆలయంలో రేపటి నుంచి అనగా 15/7/2026 తేదీ నుండి 24/7/2026 తేదీ వరకు జరగబడుతున్నాయండి. ఈ ఉత్సవాలకు సంబంధించి ఆల్రెడీ నిన్న మొన్నటి రోజున నాటు మహోత్సవం వేయడం జరిగిందండి. రేపు బుధవారం నుండి 24వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా సాయంత్రం ఉదయం అభిషేకాలు, సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ప్రత్యేక పూజలండి. అలాగే ఉత్సవాల రోజుల్లో ఒకరోజు అమ్మవారి యొక్క గ్రామోత్సవం జరుగుతుంది. అలాగే ఈ ఆలయంలో జరిగే ఉత్సవాలకి ప్రత్యేకంగా లైటింగు, సౌండ్ సిస్టమ్, అదేవిధంగా భక్తులకి శానిటైజేషన్, ఉచిత అన్నదానం, ఉచిత ప్రసాద వితరణ, క్యూ లైన్ల ఏర్పాటు, భక్తులందరికీ కూడా ఫ్రీగా సులభతరంగా దర్శనం చేసేటువంటి విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఈ ఉత్సవాలు దేవాదాయ శాఖ వారి స్వాధీనం ఇదే ప్రధానం అండి. ఈ ఉత్సవాలని కూడా విజయవంతంగా చేయడానికి రెవెన్యూ వారు, పోలీసు వారు, పాత్రికేయులు అందరికీ సహాయ సహకారం తీసుకున్నామండి. కాబట్టి ఈ నవరాత్రి కూడా అందరి సహకారంతో విజయవంతంగా కొనసాగించడానికి మేము ముందుకెళ్తాం.